సో నెస్టెడ్ ఇఫ్ గురించి అయితే చెప్పుకుందాము. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్లో లాస్ట్ అనమాట ఇది నెస్టెడ్ ఇఫ్ అనేసి. సో సింపుల్ అండి. నెస్టెడ్ ఇఫ్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఈఫ్ స్టేట్మెంట్ ఉండడం అనమాట. ఒక ఈఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా రాస్తామో సింటాక్స్ ఎగ్జాంపుల్ అనేది చూసేసిండ్రు. ఈఫ్లో మళ్ళీ ఈఫ్ రాయడంని మనము నెస్టెడ్ ఈఫ్ అనేసి అంటాము. ఇది చూసేయండి. ఏ నెస్టెడ్ ఈఫ్ స్టేట్మెంట్స్ మీన్స్ యూజింగ్ వన్ ఈఫ్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ అనదర్ ఈఫ్ స్టేట్మెంట్. ఓకే, అర్థమైంది కదా. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఏ కండిషన్ డిపెండ్స్ ఆన్ అనదర్ కండిషన్. అంటే ఎందుకు అలా యూజ్ చేస్తామంటే ఒక దాని లోపల ఒకటి ఎందుకంటే లైక్ ఇంకొక కండిషన్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తే అప్పుడు నెస్టెడ్ ఈఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో పైథాన్ అనేది ఫస్ట్గా ద అవుటర్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, ద అవుటర్ ఈఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈఫ్ అది ఒకవేళ ట్రూ అయితే దాని తర్వాత ఇన్నర్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను చూడండి. దీనికి సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఇలాంటి నేను డయాగ్రామ్స్ అనేవి మెయిన్గా లైక్ గ్రాడ్యుయేషన్ సెమ్ వైజ్గా వాళ్ళకి బేస్ చేసేసుకొని స్పెషల్గా డిజైన్ చేస్తున్నానండి. ఎలాంటివి లైక్ మన ఎగ్జామ్స్లో వాడితే మనకి మంచి మార్క్స్ లేకపోతే పర్సంటేజ్ వస్తుందో, మంచి స్కోర్ వస్తుందో అలాంటివి చూసేసి పెట్టేస్తున్నాను. సో మేక్ ష్యూర్ మీరు జస్ట్ నోట్ చేసేసుకొని ఈ డయాగ్రామ్ని బట్టి కూడా మీరు హోల్ పాయింట్ ఆఫ్ కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది. ఓకేనా. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నెస్టెడ్ ఈఫ్ కదా. సో ఈఫ్ కండిషన్ లోపల ఇంకొక ఈఫ్ కండిషన్ సింటాక్స్ చూద్దాము. ఈఫ్ కండిషన్ లోపల ఇంకొక ఈఫ్ కండిషన్. ఇది 1 ఇచ్చేద్దాం, మీకు అర్థమవుతుంది 1 2 అంటే కనుక. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్నర్ కోడ్ అనేసి వస్తుంది. ఓకేనా, ఇది దీని యొక్క సింటాక్స్ అండి. సో ఇక్కడ మనకి అవుటర్ ఈఫ్ అంటే ఏంటిదంటే మెయిన్ డెసిషన్, ఇన్నర్ ఈఫ్ అంటే ఏంటి అంటే సెకండరీ డెసిషన్ అనమాట. అంటే ఓన్లీ అవుటర్ ఈఫ్ ట్రూ అవుతే అప్పుడు రన్ అవుతుంది అనేసి అర్థం. అంటే ఎలా అంటే రోబోట్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏజ్ని చెక్ చేసేస్తుంది, అప్పుడే అది ఎలిజిబుల్లా లేకపోతే ఎలిజిబుల్లా కాదా అనేది చూస్తుంది. దాని తర్వాత ఐడి కార్డ్ అనేది చూస్తుంది, అది ఒకవేళ వ్యాలిడ్ ఉంటే అప్పుడు ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ది చూస్తుంటేమి కదా మనము ఇంతకుముందు, దాందే చూద్దాము. ఏజ్ ఈక్వల్స్ టు 20 అనేసి ఇచ్చాను. హ్యాజ్ _ID ఈక్వల్స్ టు ట్రూ. స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్ ఇచ్చేలా చూసుకోవాలి మనము. తర్వాత ఈఫ్ ఏజ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఇద్దాము, ఒక 18 ఇద్దాము. ఇక్కడ కోలన్ పెట్టేయాలి. ఓకే, ఇక్కడే ఎందుకు కోలన్ పెట్టాలి, ఇక్కడే ఎందుకు సెమీకోలన్ పెట్టొద్దు అంటే గ్యూడో వ్యాన్ రూసన్ గారు మనకు అలా ప్రిపేర్ చేశారు. అదే సింటాక్స్లో మనం యూజ్ చేయాలి. దానికి సింపుల్ ఆన్సర్ ఈఫ్ హ్యాజ్ ఐడి అనేసి కోలన్ పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ప్రింట్ ఎంట్రీ అలౌడ్.
అలౌడ్. ఓకే, ఎంటర్. ఇప్పుడు అది అవ్వకపోతే ఎల్స్లో మళ్ళీ ప్రింట్ నాట్ షో యువర్ ఐడి. సో నేను ఏదేదో రాయకుండా మీకు జనరల్ టర్మ్స్లోనే నేను ఇస్తున్నాను చూడండి ఎగ్జాంపుల్స్. సో మీరు రియల్ టైమ్గా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి. యువర్ ఐడి, ఎల్స్ ప్రింట్ యువర్ ఎంట్రీ నాట్ అలౌడ్ అనేసి ఇచ్చేద్దాం. ఓకే, ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనము బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే సెట్. అండ్ ఈ ఫ్రంట్కి కొంచెం ఫార్వర్డ్ రావాలి. ఆటోమేటిక్గా మనకి విఎస్ కోడ్లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేసి ఆటోమేటిక్గా చూపిస్తుంది. కాబట్టి మనకు ఒకవేళ పైథాన్ అంటే ఏంటి అనేసి ఐడియా ఉన్నట్టుగా అయితే, దాని సింటాక్స్ యొక్కటి ఐడియా ఉంటే ఆటోమేటిక్గా మనం చేసేయచ్చు. ఫస్ట్ ఎంట్రీ అలౌడ్ అనేసి మనకి రన్ చేస్తే వచ్చిందండి. ఓకే, ఎంట్రీ అలౌడ్ వచ్చింది. ఈ కోడ్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈఫ్ లోపల ఈఫ్ అంటే నెస్టెడ్ ఈఫ్ కాబట్టి రెండు కూడా ఈఫ్ మళ్ళీ వచ్చింది. దీంట్లో అవుటర్ ఈఫ్ ఏది, ఇన్నర్ ఈఫ్ ఏది అంటే ఫస్ట్ వచ్చినది మనకి అవుటర్ ఈఫ్. ఓకే, సారీ, అవుటర్ ఈఫ్. ఇదేంటి సెకండ్ వచ్చింది ఏంటి, ఇన్నర్ ఈఫ్. ఓకే, ఇది అవుటర్ ఈఫ్, ఇది ఇన్నర్ ఈఫ్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏజ్, ఇక్కడ మనకి ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేసి వచ్చేసింది. అంటే ఏంటి, ఒకవేళ ట్రూ అయితే కనుక ఇన్నర్ ఈఫ్ అనేది చెక్ స్టార్ట్ చేస్తుంది. అదే ఫాల్స్ అయిందనుకోండి స్టేట్మెంట్, ఏజ్లో ఎంత ఉంది ఇప్పుడు మనకి 20 ఉంది కదా, 20 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, గ్రేటర్ దెనే కదా, అంటే ట్రూ కదా. ట్రూ అయితే ఇన్నర్ ఈఫ్ చెక్ స్టార్ట్ చేస్తుంది. ఫాల్స్ అయితే ఎంట్రీ నాట్ అలౌడ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇన్నర్ ఈఫ్ని స్కిప్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ మనకి హ్యాజ్ ఐడి అనేసి ఇచ్చాము. అంటే ఏంటి అంటే ఒకవేళ ట్రూ అయితే ఎంట్రీ అలా అవుతుంది, ఫాల్స్ అయితే మనకి షో యువర్ ఐడి అనేసి వచ్చేసింది అనమాట. ఇక్కడ మనము ట్రూ అనేసి పెట్టేసాం కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, హ్యాజ్ ఐడి అంటే ఎంట్రీ ట్రూ అయింది కాబట్టి ఎంట్రీ అలౌడ్ అనేసి వచ్చింది. ఒకవేళ అదే ఫాల్స్ అయితే షో యువర్ ఐడి అనేసి వచ్చేదన్నమాట. ఓకే, సో ఇదండి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి, అందువలన మనకి ఎంట్రీ అలౌడ్ అనేసి వచ్చేసింది. ఓకే, దీన్నే మనము ఒకవేళ 20 ఉంది కదా, 9 పెట్టేద్దాం. ఇక్కడ ఎంట్రీ నాట్ అలౌడ్ అనేసి వచ్చేసింది. ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్ ట్రూ కాలేదు కాబట్టి. 9 అనేది గ్రేటర్ దెన్ కాదు కదా 18 కంటే, అంటే ఇది ట్రూ అవ్వలేదు, ఫాల్స్ అయింది కాబట్టి ఎంట్రీ నాట్ అలౌడ్ అనేసి వచ్చేసింది. ఇక్కడ మనము 20 పెట్టేసి ఇక్కడ ఫాల్స్ పెడదాం. షో యువర్ ఐడి అనేసి వచ్చేసింది. ఓకే, అప్పుడు మనకి ఐడి చూపిస్తే ఐడిలో ఒకవేళ ఆ ఏజ్ ఉంటే అప్పుడు మనకి మనం వ్యాలిడ్ అయితే కనుక ఐడి అప్పుడు మనకి ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. సో ఇదండి నెస్టెడ్ ఇఫ్ గురించి వచ్చేసరికి. ఇక మనము లూప్స్ అనేవి చూసేద్దాము. లూప్స్ ఇన్ పైథాన్. సో లూప్ అంటే ఏంటండి, మనం జనరల్గా లూప్స్ గురించి లూప్ అనే వర్డ్ అనేది తెగ వింటూ ఉంటాము కదా. అంటే
అరే ఏంట్రా లూప్లో అదే చెప్తున్నావు, అరే ఏంట్రా లూప్లో ఇంకా అదొక్క పనే చేస్తూ ఉంటావా అనేసి జనరల్ టర్మ్స్లో మనం వాడుతూ ఉంటాము. ఏదైనా మూవీస్లో కూడా లూప్ అనేసి చూస్తూ ఉంటాం. అంటే ఏంటి అంటే ఒకటే దాన్ని మళ్ళీ 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 చేస్తే అప్పుడు మనము లూప్ అనేసి అంటాం. సరే అది ఓకే, మరి పైథాన్లో ఏంటి లూప్ అంటే డిఫరెంట్ మీనింగా లేకపోతే అదే ఉంటుందా అంటే చూద్దాము. ఓకే, ఇప్పుడు లూప్స్ని పైథాన్ని అబ్సల్యూట్ బిగినర్స్కి ఎలా అయితే అర్థమవుతుందో అలా చెప్తాను చూడండి. వై బికాజ్ ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఫర్దర్గా ఎక్కువగా యూజ్ ఉంటుంది కాబట్టి. పైథాన్లో బేసికల్గా లూప్స్ అంటే మీ ప్రోగ్రామ్కి ఒక రిపిటేషన్ పవర్ లాంటిది. ఓకే, అంటే సేమ్ టాస్క్ని ఆటోమేటిక్గా రిపీటెడ్గా చేయడం అనమాట. ఇది చూడండి, లూప్స్ ఆర్ యూస్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. ఒక కండిషన్ పైన బేస్ అయ్యి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనము లూప్ అనేసి అంటుంటాము. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబోట్ అనేది ఒక పనిని మళ్ళీ 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 చేస్తూ ఉంటుంది, అది కూడా ఎలాంటి హ్యూమన్ హెల్ప్ లేకుండా. దాన్ని మనము లూప్ అనేసి అంటుంటాము. ఓకే, అసలు ఎందుకు ఈ లూప్స్ అనేది మనకి పైథాన్లో ఇంపార్టెంట్ అంటే కనుక డైలీ లైఫ్ రిపిటేటివ్ టాస్క్ అనేవి మనకి చాలా ఉన్నాయండి. లైక్ ప్రింటింగ్, ఒకవేళ స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి, వాటిని ప్రింట్ చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఒక్కటే ఈమెయిల్ని మల్టిపుల్ యూజర్స్కి సెండ్ చేయాలి. మీరు చూస్తున్నట్టుగా అయితే లంచ్ టైం అవ్వంగానే అందరికీ ఒకటే మెసేజ్ పోతూ ఉంటుంది, లైక్ జొమాటో నుంచి, స్విగ్గీ నుంచి. అప్పుడు లూప్లో పెట్టేసి ప్రతి ఒక్క యూజర్కి కూడా లైక్ రిపీటివ్గా అందరికీ సెండ్ చేస్తారు కదా, అదొక లూప్ అన్నమాట. ఇంకొకటి షాపింగ్ కార్డ్ ఐటమ్స్ చెక్ అనమాట. వీటన్నిటికి కూడా మనం రియల్ టైమ్గా యూజ్ చేస్తూ ఉంటాం, అందుకే ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను. ఈ లూపింగ్ అనేది మాన్యువల్గా రిపీట్ చేయకుండా పైథాన్ లూప్స్ అనేది యూజ్ చేసి మనం లూప్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి కొన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి ఉన్నాయండి మన పైథాన్లో అయితే. అదేంటి అంటే వైల్ లూప్ ఒకటి, ఫర్ లూప్ అనేసి ఉంటుంది, అండ్ నెస్టెడ్ లూప్ అనేసి ఉంటుంది. సో నెస్టెడ్ లూప్ అయితే నేను చెప్తాను, అంతగా యూజ్ ఉండదు, కాకపోతే నేనైతే చెప్తాను, ప్రాక్టికల్ పార్ట్లో అయితే చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాము, లూప్స్ గురించి, వైల్ లూప్ కంటే ముందు ఫర్ లూప్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, దీన్ని అన్నిటినీ కూడా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేద్దాము. కామెంట్ సెక్షన్ అనేసి లైక్ మనకి ఇన్స్టాలో ఫుల్గా యూజ్ చేసేసి ఇక్కడ కూడా కామెంట్ సెక్షన్ అనేసి చెప్పేస్తున్నాం, డోంట్ మైండ్. ఓకే, సో ఇప్పుడైతే ఫర్ లూప్. పైథాన్లో అసలు ఫర్ లూప్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం థియరిటికల్గా కూడా చూద్దాము. ఫర్ లూప్ అంటే మీ ప్రోగ్రామ్కి ఆటోమేటిక్గా రిపిటేషన్ పవర్. ఓకే, అంటే రిపీటెడ్గా చేయడం అనేసి మనం ఆల్రెడీ చూసాము కదా. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ వర్క్ని మళ్ళీ మళ్ళీ చేయడం అన్నమాట. ద ఫర్ లూప్ ఈజ్ యూస్ టు ఇటరేట్ over a sequence like list, string, tuple or range. It executes a block of code for each item in the sequence. Example, for I in range 5 print I అనేసి పెట్టేసా. దీనికి మీరు పక్కాగా ప్రాక్టికల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గో. సో ఇలా ఉంది. ఫర్ item in sequence. ఓకే, ఇదొక ఫర్ లూప్కి సింటాక్స్ అనమాట. ఫర్ అనేసి ఐటమ్ ఇన్ అనేసి మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ లిస్ట్, స్ట్రింగ్, రేంజ్, టపుల్ లాగా. ఐటమ్ అంటే ఈచ్ ఎలిమెంట్ ఇన్ సీక్వెన్స్ లాగా ఉంటుందన్నమాట. అంటే రోబోట్ అనేది ఎందుకులేండి మళ్ళీ రోబోట్ ఎగ్జాంపుల్, డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను చూడండి.
సింగిల్ లైన్కి మల్టీ లైన్ కామెంట్ యూజ్ చేశా, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ ఫ్రూట్స్ అనేది తీసేసుకుంటున్నాను, ఈక్వల్ టు ఇక్కడ నేను లిస్ట్ అనేది తీసేసుకుంటున్నాను, లిస్ట్ ఇటరేషన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ యాపిల్, బనానా, ఇంకొకటి ఏంటి మ్యాంగో. ఓకే, ఇప్పుడు ఏంటంటే సింటాక్స్ అనేసి చూపించాను, అది ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాడో చూడండి. ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్, ఓకే, ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అనేసి ఇచ్చేసి ఇక్కడ కోలన్ పెట్టాలి. అండ్ ఇప్పుడు ప్రింట్ ఫ్రూట్, అవుట్పుట్ యాపిల్, బనానా, మ్యాంగో అనేసి అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. ఓకే, అంటే ఇప్పుడు ఏమైంది మనకి, ఎందుకనేసి అలా ప్రింట్ అయ్యాయి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ కోడ్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకే, సో బేసికల్గా ఇక్కడ మనము ఫ్రూట్స్ ఈక్వల్ టు యాపిల్, బనానా, మ్యాంగో అనేసి తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఫ్రూట్స్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా తీసుకున్నాం, అంటే ఇక్కడ మనము ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. 3 ఐటమ్స్ ఉన్నాయి, యాపిల్, బనానా, మ్యాంగో అనేసి. ఇక్కడ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అనేసి తీసేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్ అనేది తీసేసుకున్నాం కదా, అంటే లూప్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. పైథాన్ ఫస్ట్ ఐటమ్ ఏంటి, యాపిల్ని ఫ్రూట్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ ఫ్రూట్ అంటే కరెంట్ ఇటరేషన్ ప్రింట్ అవుతుంది. యాపిల్ నెక్స్ట్ ఇటరేషన్ ఏంటి, మనం ఏమిచ్చామో బనానా ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ఏమవుతుంది, మ్యాంగో అవుతుంది. సో లైన్గా ఇటరేషన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అన్నమాట. అలా మనకి యాపిల్, బనానా, మ్యాంగో అనేవి ఇచ్చాయి. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ I in range 1,6. Print step కామా I. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. ఏమొచ్చింది, 1 నుంచి 5 వరకు ఆటోమేటిక్గా రిపీట్ అయ్యాయి. నేనేం 2, 3, 4, 5 ఇవన్నీ కూడా ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ రేంజ్ అనేది 1,6 అనేది ఇచ్చాను కదా. 1,6 ఇచ్చినప్పుడు జనరల్గా ఫర్ I ఇన్ రేంజ్ 1,6 అని ఇచ్చినప్పుడు లూప్ వేరియబుల్ అనేది ఇక్కడ ఏంటి I కదా, అంటే మనకి 1 నుంచి 5 వరకు మనకి తీసుకుంటుంది అనమాట. 1 by 1 అనేది వాల్యూస్ అనేవి తీసుకుంటుంది. దాని తర్వాత స్టెప్ అనేసి పెట్టేసాం అండ్ I అనేసి పెట్టేసాం, అంటే కరెంట్ స్టెప్ అనేది విత్ నంబర్తో సహా ప్రింట్ చేస్తుందన్నమాట. ఓకే, దానివల్ల మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అనేసి ప్రింట్అవుట్ అనేది అయిపోయింది.
ఇప్పుడు లిస్ట్ చూసినాం కదా, స్ట్రింగ్ గురించి కూడా చూద్దాం. ఫర్ లూప్ విత్ స్ట్రింగ్ అనేది చూద్దాము. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఏం తీసుకుందాము, పైథాన్ చెప్తున్నాం కాబట్టి పైథాన్ తీసుకుందాము. సో ఫర్ క్యార్ ఇన్ నేమ్ ప్రింట్ క్యార్. ఓకే, ఓ 6 తీసేయాలి. ఓకే, ఇక్కడ మనకి పైథాన్ అనేసి ఎలా ప్రింట్ అయింది చూస్తున్నారా? పైథాన్ అనేసి లైక్ ఇలా వర్టికల్గా ఇలా ప్రింట్ అయింది, లైన్ బై లైన్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మనము నేమ్ అనేది పైథాన్ తీసుకున్నాము. అంటే ఇక్కడ స్ట్రింగ్ వేరియబుల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఎలా అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, క్యారెక్టర్ 6 ఉన్నాయి. ఫర్ ఇన్ క్యార్ ఇన్ నేమ్ అనేసి పెట్టేసాం. అంటే లూప్ వేరియబుల్ క్యార్ కదా, అంటే ఈచ్ క్యారెక్టర్ని ఒక స్ట్రింగ్ లాగా 1 by 1 తీసుకేసుకుంది అనమాట. ప్రింట్ క్యార్ అన్నప్పుడు కరెంట్ క్యారెక్టర్తో సహా లైన్ బై లైన్ అనేది ప్రింట్ అయింది. సో అలా అయితే మనకు అవుట్పుట్ వచ్చింది. నేను ఇక్కడ మీకు మరీ ఇక్కడ యూట్యూబ్ వీడియోలో మనకి ఇన్ని కాలం ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పాము, కాకపోతే నేను ఎవ్రీథింగ్ కూడా చెప్పేస్తున్నాను. సో ఐ హోప్ మీరు నేను లైక్ ఇంత హార్డ్ వర్క్ చేసి మీకు చెప్తున్నాను ఇదంతా కూడా. అంటే మీరు నా కోసం చేసేది ఏది లేదు, జస్ట్ మీరు ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేసి ఈ పైథాన్ని మీరు లైక్ నేర్చుకుంటే చాలు. అదే పెద్ద థింగ్ నాకు. అండ్ మీరు నేర్చుకునేది ఎలా అయితే ఉండిందో మీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పేసేయండి. ఇక్కడ టోటల్ ఈక్వల్స్ టు ఒక 0 అనేది తీసేసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6. ఓకే, 1,6 అనేది తీసేసుకొని ఇదేంటి అంటే నంబర్స్ యూజింగ్ ఫర్ లూప్ అనమాట. నంబర్స్ యూజ్ చేసేసుకొని చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు టోటల్ ప్లస్ ఈక్వల్ టు ఐ అనేసి ఇచ్చేసాం. ఐ నౌ what print sum. ఇక్కడ టోటల్ అనేసి ఇస్తున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది, సమ్ 1 సమ్ 3 సమ్ 6 సమ్ 10 సమ్ 15 అనేసి వచ్చేసింది. దీనికి ఎలా వచ్చింది ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇక్కడ ఇవ్వట్లేదు, కాకపోతే ఎలా వచ్చింది అనేసి మీరు ఆలోచించండి. పర్లేదు, నేనే చెప్తాను. ఇక్కడ చూడండి. సో టోటల్గా ఇక్కడ మనకి టోటల్ ఈక్వల్స్ టు 0 అనేసి ఇచ్చాం. అంటే ఇది స్టార్టింగ్ సమ్ అనేది ఇచ్చామన్నమాట. స్టార్టింగ్ సమ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,6 అనేసి ఇచ్చాం. అంటే లూప్ అనేది 1 to 5 దాకా స్టార్ట్ అవుతుంది, లూప్ అవుతుంది. టోటల్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ ఇచ్చాం, అంటే యాడ్ అవుతుంది అనమాట. ప్లస్ ఈక్వల్ టు ఐ అంటే యాడ్ అవుతుంది, అంటే కరెంట్ నెంబర్కి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు మనము ప్రింట్ సమ్ టోటల్ అనేసి ఇచ్చాం కదా, ఫైనల్ సమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఐ అంటే ఏంటి అంటే ఇక్కడ 0 అనేసి ఇచ్చాం కదా, 0 + 1 ఏమవుతుంది, 0 + 1 1 కదా, 0 + 2 1కి 2 యాడ్ అయితే 2 = 3, 0 + 3 సారీ ఇలా కాదండి, నేను 0 0 పెట్టేశాను కదా, సారీ అలా కాదు, 0 + 1 = 1 అవుతుంది కదా. 1 ఇప్పుడు నేను ఇక్కడ హ్యాష్ ఇచ్చేసి చెప్తాను చూడండి, లైక్ నేనేం చెప్తున్నాను కూడా ఒక క్లారిటీ ఉంటుంది. 0 + 1 ఏమవుతుంది, 1 కదా, ఇదొకటి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే 1 + ఏంటి 2, సారీ 1 +
2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఆన్సర్ దాని నుంచి 3 + 3 = 6 కాము. ఇప్పుడు 6 ప్లస్ ఇక్కడ 3 ఆల్రెడీ వాడినాం. సో నెక్స్ట్ ఏంటి, 4 = 10. ఓకే, ఇప్పుడు 10 ప్లస్ ఏంటి 5 కదా, = 15. సో ఇలా వచ్చింది. ఇదే అవుట్పుట్ మనకి అవుట్పుట్లో వచ్చిందా, ఇదే ఆన్సర్ మనకు అవుట్పుట్లో వచ్చిందా? 1 3 6 1 3 6 10 15 1 3 6 10 15 వచ్చింది కదా అండి. సో ఇదే లాజిక్తో మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు నేను దీనికి ఒక ఒక 8 పెట్టేసి ఇక్కడ 1 అనేసి పెట్టేసా. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు అంటే కనుక మీరు ఇప్పుడు నేను పెట్టిన 1 1,8 అనేది మీరు అట్లీస్ట్ మీ ప్రాక్టికల్గా అయినా ప్రాక్టీస్ చేయండి. ఓకే, యా. సో ఇదండి, దీన్ని అన్నిటి కూడా కామెంట్స్ పెట్టేసి నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫర్ లూప్ అయిపోయింది. ఇప్పుడు వైల్ లూప్ చూసేద్దాం. సో ఒక్కసారి వైల్ లూప్ గురించి చూడండి. సో ద వైల్ లూప్ ఈజ్ యూస్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ హ్యాస్ లాంగ్ హ్యాస్ ద కండిషన్ ఈజ్ ట్రూ అనేసి అంటున్నాం. అంటే పైథాన్లో వైల్ లూప్ అనేది మీ ప్రోగ్రామ్కి ఒక పేషెన్స్ అండ్ రిపిటేషన్ వర్క్ లాగా. అంటే కండిషన్ అనేది ట్రూ అవుతేనే ఏమవుతుంది, ట్రూ అయ్యే వరకు రిపీట్ చేయడము ఆటోమేటిక్గా, అది కూడా దీని పని అనమాట. అంటే ఒక కండిషన్ అనేది ట్రూ అయ్యే వరకు ఆటోమేటిక్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అందుకే దీనికి నేను పేషెన్స్ ఎక్కువ అనేసి చెప్తున్నాను. ఓకే, సో ఇట్ కంటిన్యూస్ అంటిల్ ద కండిషన్ ఈస్ బికమ్ ఫాల్స్. ఒక కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు అవుతూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలా చూస్తే మీకు అర్థం అవ్వదు, నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది చూసేయండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక అమ్మాయి సైకిల్ ఉంది, ఇల్లు ఉంది, సన్ ఉంది. వైల్ సన్ ఈజ్ షైనింగ్, ప్లే అవుట్ సైడ్. ఒకవేళ అవ్వకపోతే కమ్ ఇన్ సైడ్. ఓకే, సన్ పోయాక చీకటి పడ్డాక బయట ఉండకూడదు కాబట్టి కమ్ ఇన్ సైడ్ అనేసి ఒక కండిషన్ అనేది పెట్టేసా. సన్ ఉండే వరకు కండిషన్ ట్రూ అవుతుంది. అంటే సన్ ఉండే వరకు నువ్వు బయట ఎక్కడైనా ఎంతసేపు, ఎక్కడ కాదు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, అలా అన్నమాట. సో దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ కూడా ఇక్కడ పెట్టేశాను చూడండి. దీన్ని బట్టి స్టార్ట్ కండిషన్ ఈజ్ ట్రూ ఉంటే ఇలా. ఓకే, దీన్ని మీరు మీ నోట్స్లో అయితే వాడుకోండి మీ ఎగ్జామ్స్ కోసం. లైక్ అయితే అర్థమైంది కదా అండి అసలు వైల్ లూప్ అనేది ఎలా ఉంటుందో అనేసి. అసలు రియల్ టైమ్గా మాట్లాడుకుంటే ఈ వైల్ లూప్ అనేది మనకు ఎందుకు అవసరము ఆలోచిస్తే, ఓటీపీ అనేది మీకు అందరికి తెలుసు కదా. ఓటీపీ అనేది రీట్రై చేస్తే, ఒకవేళ కరెక్ట్ ఓటీపీ ఎంటర్ అయ్యే వరకు రీట్రై చేయొచ్చు మనము. కరెక్ట్ ఓటీపీ మనము ఎంటర్ చేసే వరకు అది మళ్ళీ అడుగుతూనే ఉంటుంది ఓటీపీ. అంతేకాని ఇంకా నేను అలసిపోయా, ఓటీపీ నువ్వు ఇవ్వకుండా నేను లాగిన్ అయిపోతా అంటే అది అవ్వదు. ఓటీపీ వచ్చే వరకు మనం అలసిపోవాల్సిందే తప్ప అది కామ్గా అవ్వదు. అండ్ అలాగే కౌంట్ డౌన్ టైమర్ అనేసి అంటాం కదా. అంటిల్ అది 0 రీచ్ అయ్యే వరకు అది వర్క్ చేస్తూనే ఉంటుంది. నువ్వు 1000 మినిట్స్ పెట్టు, ఎన్ని మినిట్స్ అయినా పెట్టు, 0 రీచ్ అయ్యే వరకు అలసిపోకుండా ట్రూ అయ్యే వరకు, కండిషన్ 0 అనేది ట్రూ అయ్యే వరకు లైక్ రిపీటివ్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఓకే, పేమెంట్ రీట్రై విషయంలో కూడా సక్సెస్ఫుల్ అయ్యే వరకు ఆ ఓనర్ మనల్ని వదలడు కదా. సో అలా అన్నమాట. దీనికి సింటాక్స్ చూద్దాం ఫస్ట్గా. వైల్ కండిషన్
సో ఇది సింపుల్ సింటాక్స్ అండి. ఇక్కడ మనకి కోడ్ నెక్స్ట్ది వచ్చేసరికి మనము రిపీట్ అయ్యే కోడ్ని రాస్తూ ఉంటాం. ఇది దీనికి సంబంధించిన సింటాక్స్ అనమాట. వాట్ వైల్ లూప్కి ఓకే, అర్థమైంది కదా, వైల్ లూప్కి ఇది. సో ఇది ఒకసారి ఈ సింటాక్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కండిషన్ అనేది ట్రూ అయ్యే వరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.